5 నిమిషాలు 2 నిమిషాలు చెప్పగలిగేది ఏమి ఉండదు, కానీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళ నుంచి నెక్స్ట్ కార్యక్రమం బహుశా ఇప్పటి విద్యార్థులది కాబట్టి నేను నిజంగా ఇది విప్లవ విద్యార్థుల కలయిక కాదు, అపూర్వ విద్యార్థుల కలయిక అనుకుంటున్నా. ఎందుకంటే ఎన్నో సందేహాల మధ్య జరుగుతుందా జరగదా అనే దాంట్లో మొదలైన అతి కొద్ది మందిలో ఖచ్చితంగా జరుగుతుంది అనుకున్న వాళ్ళలో నేను ఒకటి, జరపాలి అనుకున్న వాళ్ళలో నేను ఒకడిని. జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సరే, నేను 2-3 విషయాలే అన్నాను కాబట్టి రాడికల్ విద్యార్థి ఉద్యమం లేదా రాడికల్ యువజన ఉద్యమం, ఇద్దరిని రాడికల్స్ అనే పేరుతో పిలిచే వాళ్ళు ఎంతగా ప్రాచుర్యం ఉన్నది అనంటే ఆ సంఘటన ఒకటే, అలాంటి 2-3 సంఘటనలే చెప్తాను నేను. నెల్లూరు జిల్లాలో నిర్బంధం ఉన్న సమయంలో ఒకసారి ఒక హాస్టల్ మీద దాడి జరిగింది. దాడి జరిగి పోలీసులు దాడి చేసే సమయంలో ఇక్కడ ఎవరా రాడికల్స్ అని అడిగితే మేము రాడికల్స్ కాదు, మేము పీపుల్స్ వార్ అన్నారు. చెప్తారు, ఓ మీరు పీపుల్స్ వారా, రాడికల్స్ అనుకొని వచ్చామని వెళ్ళిపోయారు. అంటే రాడికల్స్ అయితేనే, అంటే నక్సలైట్ల కన్నా కూడా ఇంకా పీపుల్స్ వార్ అని చెప్పి వాళ్ళు చెప్పారు, పీపుల్స్ వార్ అని చెప్పారు. ఏదో ఒకటి చెప్పుకోవాలి, మళ్ళీ రాడికల్స్ అనేది చెప్పొద్దు. నిజానికి అంటే ఆ రకమైన మరో సంఘటన కూడా చెబితే బాగుంటుందని. నేను విద్యార్థి ఉద్యోగంలో వచ్చేసరికి ఆర్ఎస్యూ పేరుతో పనిచేసే పరిస్థితి లేదు. సో స్టూడెంట్స్ వాయిస్ అనే పేరుతో మేము పనిచేసాం. స్టూడెంట్స్ వాయిస్తో పనిచేసే క్రమంలో ఉన్న అనుభవాల్లో మాకు ఖచ్చితంగా ఎక్కడ విప్లవ విద్యార్థి ఛాయలు లేకుండా మనం పనిచేసే క్రమంలో అలాంటి కార్యక్రమాలే తీసుకుంటూ, అంటే జనాలకి విస్తృతంగా అప్పీలబుల్గా ఉండే కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి ఇటు విద్యార్థి రంగాల్లో కావచ్చు లేదా యువజన రంగాల్లో కావచ్చు. ఆ రకంగా 87 ఆ ప్రాంతాల్లో గోదావరి వరదలు వస్తే దాని మీద పెద్ద క్యాంపెయిన్, అంటే యూత్ని కదపాలి అంటే బహుశా ఆ రకంగా కదపచ్చు అని చెప్పి విరాళాలు సేకరించి ఆ విరాళాన్ని తీసుకెళ్ళి రాజమండ్రిలో స్టేషన్లో, అంటే రాజమండ్రి చుట్టుపక్కల పంచాం తూర్పుగోదావరి జిల్లాలో. అది అయిపోయిన తర్వాత జరిగిన సంఘటన కూడా చెప్పాలి. మాలో వచ్చిన ఒక చిన్న వయసు అతను కొద్దిగా షాపు దగ్గర తగాదాలో డబ్బులు ఇచ్చాడు, చిల్లర ఇయ్యట్లే, అతను తగాదా పెట్టుకున్నాడు. చుట్టుపక్కల అందరూ వచ్చేసారు, ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు అంతా కూడా. ఇతను అంతమందిని చూసి మేము రాడికల్స్ని, మేము అబద్ధం చెప్తామా అన్నాడు. ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మాట ముందే చెప్పచ్చు కదా అని చెప్పి అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. అంటే రాడికల్స్కి ఉన్న ఆ విలువ సమాజంలో ఇటు పోలీసుల దగ్గర నుంచి మొదలెడితే సామాన్య జనం దాకా ఏ రకంగా ఉంది అని చెప్పుకోవడం ఇంకొక మాత్రమే. చెప్పాలంటే నేను చాలా విషయాలు చెప్పచ్చు, అయితే ఇంకొక విషయాన్ని కూడా చెప్పి ముగిస్తాను. విద్యార్థి యువజన మేధావుల కార్మిక కర్షక ఐక్యత అని ఏదైతే నినాదాలు ఇస్తుంటామో ఆ నినాదాన్ని నాకు మూడేళ్ళు కూడా లేదు నాకు రాడికల్ విద్యార్థి సంఘంతో ఉన్న అనుబంధంలో అది నిజం చేయగలిగింది. ఆ రకంగా మేము తీసుకున్న ఆ కార్యక్రమాల్లో అందరినీ కదల్చగలిగాం. విద్యార్థులను మేము కదల్చడం కాకుండా ఎట్లకైతే ఉదయించుతున్నాం ఆ రకంగా మా కాలేజీలో ఉన్న లెక్చరర్స్ని కదల్చడం, లేదా అట్లాగే గ్రామాల క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు అక్కడ కార్మిక కర్షణ, అంటే వీరందరినీ కలసగలడం అనేది విద్యార్థులుగా రాడికల్ విద్యార్థి ఉద్యమం మడికే బహుశా అలాంటి ప్యారలల్గా ప్రపంచంలో మరే విద్యార్థి ఉద్యమం కూడా లేదు. నేను నిన్న మొన్న నెట్లో కూడా బ్యానర్డ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అనేవి ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయని ఉన్నాయి. వాటి నిడివి లేదా వాటి కార్యక్రమాలు చూస్తే ఇంత విస్తృతమైన కార్యక్రమాలు చేసిన చరిత్ర ఇంకేదీ లేదు. కాబట్టి మనం ఇప్పుడు చేస్తున్న అనుభవాల చరిత్రని మరింత లిఖించి ఇదంతా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది తప్పనిసరిగా భవిష్యత్తు మీద మనందరికీ అది ఏదో రకంగా రూపంలో అది ఉపయోగపడుతుంది నేను ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు